ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీ గురించి చర్చిద్దాం. ఏంటా కేస్ స్టడీ? ఇప్పుడు కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడితే ఏదో స్టంట్లకి వేసిన తర్వాత కొలెస్ట్రాల్ డ్రగ్స్ కనుక దీర్ఘకాలం వాడితే అది ఎలాంటి హాని జరగదంటే తిరిగి ఆ స్టంట్స్ పూడిపోవడం జరగదు, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. ఇందులో భాగంగా ఏంటంటే నేను మీకు ఒక కేస్ స్టడీని, ఇది ఎంత అశాస్త్రీయమైంది, ఈ ఎల్లోపతిక్లో కార్డియాలిక్ స్టంట్స్ తర్వాత కానీ లేదా బైపాస్ తర్వాత కానీ ఇచ్చే మందులు ఎంత మేరకు వాళ్ళు చెప్పిన క్లెయిమ్కి ఉపయోగపడుతున్నాయో ఈరోజు ఒక కేస్ స్టడీ ద్వారా మీకు దీని భాగవతం మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి కేస్ స్టడీలోకి వెళ్దాం. అంటే నేను ఇందులో పేర్లు కానీ హాస్పిటల్ పేర్లు కానీ అవన్నీ హైడ్ చేస్తాను. ఇక్కడ నా పర్పస్ ఒక కాన్సెప్ట్ చెప్పడం, అంతేగాని వ్యక్తులు వీళ్ళు కాదు. సో పేర్లన్నీ బ్లర్లో ఉంటాయి. ఎవరన్నా కావాలంటే నా దగ్గర చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది. ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు ఒక కేస్ స్టడీతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటి, ఒక 43 సంవత్సరాల పర్సను, ఆయన 30/4/2022 ద డే బిఫోర్ స్టంట్స్, ఆయనకి 4 స్టంట్లు పడే సందర్భం వచ్చింది. 4 స్టంట్లు పడే సందర్భం రాగానే మీరంతా ఇన్నాళ్ళు మనకి ఒక సినిమా చూపించారు కదా కార్డియాలజిస్టులు, ఇదిగో వీడికేదో ట్రైగ్లిజరైడ్స్ బీభత్సంగా ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ భూమి బద్దలయ్యేటట్టుంది, ఎల్డిఎల్ అయితే అసలు అడ్డగోలేక అనుకున్నారు కదా. సో 30/4/22 స్టంట్ వేసే ముందు రోజున ఆ పర్సన్కి టోటల్ కొలెస్ట్రాల్ 100, ట్రైగ్లిజరైడ్స్ 122, ఎల్డిఎల్ 43.6, అడ్డగోలుగా 43.6. అంటే 43.6 ఉన్నా కూడా ఆయనకు 4 స్టంట్లు వచ్చినాయి. కొంతమంది కార్డియాలజిస్టులు ఏం చెప్పబోతారంటే, ఇప్పుడు ఎల్డిఎల్ ఇక్కడ 43.6 ఉంది కదా, ఆ ఎల్డిఎల్ 43.6 ఇవాళ ఉంది సరే, ఒక 20 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో ఆ ఎల్డిఎల్ ఏదో 400-500 ఉంది, అది దాని ప్రభావంతో పడింది తప్ప ఇప్పుడు కాదని ఒక కుంటిసా కూడా చెప్పాలని చూశారు. దాంట్లో డొల్లతనం కూడా బయట పెడతా. అయ్యా మిమ్మల్ని సూట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే పర్సన్కి సపోజ్ ఈయన ఇంతకుముందు ఏ మందులు వాళ్ళ ఫస్ట్ టైం వచ్చారు, అప్పటికి ఎల్డిఎల్ 43.6 ఉంది. ఒక 15 ఏళ్ల పాటు మీరు అన్నట్టు ఎల్డిఎల్ ఒక 300 ఉందనుకోండి, ఏం చేస్తుంటే 43.6కి వచ్చిందంటారు? మీ మందులే వాడలేదుగా, నా డైట్లో చేయలే అంటే మరి ఏం చేస్తే డ్రాస్టిక్గా తగ్గింది, ఇంత డ్రాస్టిక్గా? మరి ఆ పర్సన్ ఏమీ చేయలేదుగా. అంటే దానంతరం తగ్గించుకుంది అనుకోండి, మందులతో పని లేదుగా, దానంతరం తగ్గించుకుంటుందిగా. ఇది ఒక పాయింట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎల్డిఎల్ 43.6 ఉంది, అయినా సరే ఈయనకి 1/5/22లో స్టంట్స్ వేశారు. మీరు దాని పక్కన చూడండి, 4 స్టంట్లు కీలకమైన స్టంట్స్ వేశారు. అదే రోజున సుమారు 14 ట్యాబ్లెట్లు రాశారు. మన ముద్దుల ఎకోస్ప్రిన్, మన బుజ్జి అటోర్వాస్టాటిన్తో సహా ఒక 14 రకాల మెడిసిన్ రాశారు. ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తా, గుర్తుపెట్టుకోండి, పక్కన ఉంది చూడండి, 1/5/22. ఇప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వాళ్ళు టెస్టులు చేస్తూ వస్తున్నారు. స్టంట్ వేసిన వెంటనే 7/5/2022లో ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ 44% ఉంది. సర్జరీ అయిన తర్వాత 2 నెలలు మందులు కంటిన్యూ చేస్తున్నారు. టోటల్ కొలెస్ట్రాల్ 96, పక్కన రిపోర్ట్ ఉంది చూడండి. ఎల్డిఎల్ 57, ట్రైగ్లిజరైడ్స్ 70. అంటే బ్రహ్మాండంగా ఉందిగా. వీళ్ళు చెప్పే ప్రకారం ఎల్డిఎల్ ఎదిరిపోయింది, టోటల్ కొలెస్ట్రాల్ ఎదిరిపోయింది, ట్రైగ్లిజరైడ్స్ ఎదిరిపోయింది. ఎక్సలెంట్. మళ్ళా ఒక 46 నెలల తర్వాత 1 మార్చ్ 2024 మళ్ళీ చూసుకోండి, టోటల్ కొలెస్ట్రాల్ 96, పక్కన చూడండి. ఎల్డిఎల్ 59, ట్రైగ్లిజరైడ్స్ 73. అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి ఫిగర్లు. 4 స్టంట్లు వేశారు, మందులు వాడుతున్నారు. అంతకుముందు స్టంట్ వేయక ముందు లిపిడ్స్ లేవు, ఇప్పుడు కూడా లిపిడ్స్ లేవు. జీరోలు అంటే జీరో, అంటే మినిమం అంటే మినిమం, అత్యంత హీనంగా అత్యంత తక్కువగా ఉన్నాయి. ఇది ప్రపంచంలోకి అద్భుతమైన ఫిగర్లని అలోపతిక్ వాళ్ళు మన చెవిలో క్యాలీఫ్లవర్లు ఎన్నాళ్ళు పెట్టి నమ్మిస్తూ వచ్చారు కార్డియాలజిస్టులు. ఇప్పుడు అసలు భాగవతం కొద్దాం. ఇప్పుడు పక్కన చూడండి, 7/3/2024 7/3/2024 ఆయన ఎజెక్షన్ ఫ్రాక్షను 43. అంటే స్టంట్ వేయించిన తర్వాత గుండె పంపింగ్ తీరు మెరుగుపడుతుందా అంటే గుండు 0. వీళ్ళు 4 స్టంట్లు వేసినా బైపాస్లు వేసినా ఇక్కడ జరిగే మోసం ఏంటంటే, ముందు మన 2D కోన్ చూపించి మనం బెదరేస్తాం. 2D కోన్ చూపించో లేకపోతే ఇతరత్ర చూసో. అంటే నేను అందరూ అంటలా, కొంతమంది సంగతి చెప్తున్నా, కొంతమంది సంగతి. వీళ్ళు ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూపించి విపరీతంగా బెదరేస్తారు. మరి నీ స్టంట్లు వేస్తే 4 స్టంట్లు వేస్తే 10 స్టంట్లు వేస్తే ఎజెక్షన్ ఫ్రాక్షన్ పెరుగుతుందా? ఒక 10% మందులో పెరుగుతుంది. 90% మందిలో మీరు 10 ఏళ్ళు వాడినా 20 ఏళ్ళు వాడినా అది ఇంకా తగ్గుతుంది తప్ప పొరపాటు కూడా పెరగదు. ఓ 10%
ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నాళ్ళు లేదా ఈ అలోపతి మందులు సరిగ్గా వాడనాలకో వాళ్ళకి ఏమైనా పెరుగుతుంది తప్ప ఈ దిక్కుమాల మందులు వాడిన ప్రతివాడికి ఈ శతాబ్దపు నీచ్ కమ్యూన్ డ్రగ్స్ అయిన ఆ స్టాటిన్స్ ఇతర పెంట మందులు ఆ గుండెకి సంబంధించి ఇచ్చే దరిద్రపు కొట్టు మందులు మనిషిని జీవోత్సవం చేసి సర్వనాశనం చేసి కోట్ల మంది జీవితాలను పణంగా పెట్టిన ఆ నికృష్ట మందులు వాడిన వాళ్ళందరికీ కూడా మీకు మీరు చెక్ చేసుకోండి. ఇవాళ నేను మాట్లాడుతానని కాదు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్కి ఎవరైనా స్టంట్ వేస్తే ఒకప్పుడు వాళ్ళు స్టంట్ వేసిన రోజు గుండె పంపింగ్ రేటు ఎజెక్షన్ ఫ్యాక్షన్ మేబీ అది ఒక ఎస్టిమేషన్ కావచ్చు, అది ఎంత ఉంది ఈ రోజున 10 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 100కు 90 మందికి ఇంకా తగ్గి ఉంటుంది తప్పితే పొరపాటున పెరగదు. ఈ కేసు కూడా అంతే. లిపిడ్స్ బాగా మెయింటైన్ చేశాడు, మీరు ఇచ్చిన మందులన్నీ చెత్తసూత్తు వేసుకున్నాడు, బ్రహ్మాండం కదా. ఇప్పుడు చూడండి అసలు భాగవతం. 7/3/2024 సిఏజీలో సింగిల్ వెసల్ డిసీజ్ ప్రాక్సిమల్ ఆర్సీఏ 70% ఐఎస్ఆర్ అంటే వీళ్ళు వేసిన స్టంట్లోనే 70% పూడిపోయి తిరిగి స్టంట్ వేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. లక్షల బిల్లు అయింది. 4 స్టంట్లు వేశారు. స్టంట్లు జీవితాంతం పూడిపోకుండా జీవితాంతం కొలెస్ట్రాల్ వెళ్ళి బ్లాక్ అవ్వకుండా మీరు చక్కగా చాలా పెట్టారు, మెడిసిన్స్ అన్నీ పెట్టారు, అన్నీ బుద్ధిగా వేసుకున్నారు. మీరు చెప్పినట్టుగానే ఫిగర్లు అద్భుతంగా ఉన్నాయి. మరి ఎందుకు 70% పూడిపోయింది కదా. ఏం పీక్ని మీ స్టాటిన్లు, ఏం పీక్ని మీ గుండెకి ఇచ్చిన మందులు. ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందండి వీళ్ళు ఎంత మన చెవుల్లో క్యాబేజీలు ఎంత పెడుతున్నారు. ఇది డైటరీ కొలెస్ట్రాల్కి గుండె జబ్బుకి సంబంధం లేదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏనాడో దశాబ్దాల క్రితమే రిస్క్ ఫ్యాక్టర్లను టోటల్గా లిస్టులోంచి తీసేశారు కంప్లీట్గా. అసలు అంటే అయినా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అది నిజానికి అదో దొంగల ముఠ, కానీ సచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. దశాబ్దాల తరబడి అమెరికన్స్ అని కాకుండా ప్రపంచం మొత్తం సర్వనాశనం చేసినాక ఈ కొలెస్ట్రాల్ భూతం పేరు చెప్పి యాన్సిల్కైన దౌర్భాగ్యుడిని ఆడు చేసిన మోసానికి ప్రపంచం మొత్తం బలైన తర్వాత తప్పని పరిస్థితిలో లెంపలు వేసుకుని లేకపోతే దాని లెంపల పగులుతని తెలిసినాక విధి లేక ఒప్పుకుంది డైటరీ కొలెస్ట్రాల్కి ఎలాంటి సంబంధం లేదని. స్టిల్ చూడండి ఇప్పటికే మన ఎలా మోసం చేస్తున్నారు. ప్రజల చెవులో కొంతమంది కార్డియాలజిస్టులు ఏ రకంగా చెవిలో పూలు పెడుతున్నారు, అడ్డగోలుగా ఎలా పెడుతున్నారు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ కేస్ స్టడీ ఉంది, మీరు కాదు కేస్ స్టడీ చూపించేది. ఇప్పుడు కేస్ స్టడీ చూపించడం అంటే లైవ్లో ఇది చూపించాలి. నేను చూపించే కేస్ స్టడీ మొన్న మధ్య మా కార్డియాలజీ మిత్రులు మన వాళ్ళే ఒక వీడియో చేసినప్పుడు ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రామీ గురించి ఒకటి పెట్టారు. అంటే చిన్నపిల్లలు వచ్చే దాని గురించి చాలా చిన్న తక్కువ స్థాయిలో ఉండే రిపోర్ట్ ఒక 7.5 సంవత్సరాల పాపకి ఒక లిపిడ్ ప్రొఫైల్లో తేడా ఉండి ఇతర ప్రాబ్లం తేడా ఉన్నప్పుడు హైపర్ కొలెస్ట్రామీ చిన్నపిల్లలు వచ్చే దానికి సంబంధించి దానికి వాళ్ళు బైపాస్ చేశారు. అదే వాళ్ళకంటే ఎక్కువ ఉండే 4 సంవత్సరాల పాపకి 980 ఉంటే నేను 60కి తీసుకొచ్చిన రిపోర్ట్ కూడా మీకు ఆ వీడియోలో పెట్టాను క్లియర్గా. అంటే ఒక డైట్ ఎలా సరి చేస్తుందో నేను చూపించా. వీళ్ళు బ్యాడ్ అనే ట్రైగ్లిసరైడ్స్ని తగ్గించి వీళ్ళు అద్భుతమైన హెచ్డిఎల్ పెంచి అట్లనే విఎల్డిఎల్ని అడ్డగోలుగా తగ్గించారు అందరూ బ్యాడ్ అనేది. అట్లనే ఎల్డిఎల్లో 2 రకాలు ఉన్నాయి. మన డైట్తో ఎల్డిఎల్ పెరుగుతుందంటే ఎల్డిఎల్లో మంచి పెరుగుతుంది, దాని నిదర్శనం ట్రైగ్లిసరైడ్స్ తగ్గటం. ఇది నేను లోపల కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, సైన్స్ అంతా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే నేను కింద లింక్స్ ఇస్తాను కార్డియాల్ సంబంధించి గతంలో ఏం జరిగిందంతా కింద డిస్క్రిప్షన్లో టోటల్ లింక్స్ ఇస్తాను. ఆ వీడియోలు అన్నీ అందరూ చూడండి, మళ్ళీ తిరిగి చూడకపోతే మీకు అందరికీ అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కేస్ స్టడీ ఇది రియల్ కేస్ స్టడీ. ప్రజలు ప్రతిరోజు ఫేస్ చేసే కేస్ స్టడీ. ఒక ఆయన స్టంట్ వేసుకుంటారు, 5-6 ఏళ్ళు మందులు వాడతారు. ఆ రోజున స్టంట్ వేసిన రోజున యాంజియోగ్రామ్ చేస్తే ఒక 70% ఒక 60% తప్ప ఇంకేం కనిపించరా. 70కి 60కి స్టంట్లు వేశారు, ఒక 4 ఏళ్ళు మందులు వాడారు, తీరా చూస్తే బైపాస్కి వస్తున్నాడు. తెలీదా మీకు ఈ విషయం? ప్రతిరోజు ప్రతి కార్డియాక్ హాస్పిటల్లో ఇదే కేసులు, ప్రతి పర్సన్కి జరిగే ఎక్స్పీరియన్స్ ఇదే. కానీ కొలెస్ట్రాల్ మందులు పీకు తీయండి. కొలెస్ట్రాల్ అనేది 100 ఫ్యాక్టర్లో ఒక ఫ్యాక్టర్. ఇసుకతో బిల్డింగ్ కట్టామంటే ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే. కొలెస్ట్రాల్ అనేది మేబీ ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నిట్లో, కొన్ని సాఫ్ట్ ప్లేక్ అయితే లేకపోతే హార్డ్ ప్లేక్లో కానీ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కన్సర్న్. కొలెస్ట్రాల్ ఆన్ ఇట్స్ ఓన్ కెన్ నెవర్ బికమ్ ఫ్లేక్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక కొవ్వు వెళ్ళి వేడిగా ఉండే రక్తంలో గెడ్డగట్టడం అనేది ప్రకృతి ధర్మాలకు విరుద్ధం. దానికి వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ కానీ లేదా కాల్షియం కానీ చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ ఏమి దృష్టిలో పెట్టుకోకుండా ఓన్లీ కొలెస్ట్రాల్ కంట్రోలింగ్ డ్రగ్స్. ఈ కేస్ స్టడీ ప్రకారం మీరు కూడా అర్థం చేసుకోండి. అసలు ఫస్ట్ స్టంట్ లేక ముందు మీరు చూసుకుంటే అతని టోటల్ కొలెస్ట్రాల్ 100, ఎల్డిఎల్ 50 లోపు.
అయినా సరే స్టంట్లు పడే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ మీకు అర్థం కావట్లా వీళ్ళు ఎట్లాంటి చెవిలో పూలు ఆడుతున్నారో. అట్లానే కొలెస్ట్రాల్ మందులు వాడితే ఏదో పీకుద్దని. కొలెస్ట్రాల్ మందులు వాడితే వీళ్ళు వేసిన డ్రగ్ ఎల్యూడింగ్ స్టంట్లే 46 నెలలు కూడా ఆకుండా 70% పూడిపోయి మళ్ళీ తిరిగి స్టంట్ పడే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమో, ప్రజల జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో, ఏ రకంగా క్యాలిఫ్లవర్ పెడుతున్నారో. మేము డాక్టర్లు మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఈ కేసు సమాధానం చెప్పండి. మీకు ట్రైగ్లిజరైడ్స్ అంటే స్పెల్లింగ్ తెలియదు, దాని వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయరు. కొందరి సంగతి, అందరి సంగతి నేను అనేది చాలామంది తెలుసు, నాలెడ్జ్ తెలిసినంత బాగానే ఉన్నారు. ఏదో పుస్తకాల్లో పట్టేసి లేక మాకు 25 ఏళ్ళ నాడు 35 ఏళ్ళ నాడు మాకు చదువులు చెప్పినప్పుడు మా గురుగారు ఏం చెప్పాడు, ఇవాళకి అదే చెబుతాడు. మారింది సార్, ప్రపంచం బోల్డ్ మారిపోయింది సార్, మీరు అప్డేట్ అవ్వండి సార్. ఇప్పుడు మేమేదన్నా అన్నాం అనుకోండి, కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరతారు. ఈవెన్ వాళ్ళు కూడా 2 స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు కార్డియాలజిస్ట్కి నాకు సమాధానం జరిగింది అనుకోండి, 2 స్కిల్స్ ఉంటాయి కార్డియాలజిస్ట్కి. ఒకటి ఆయన తాలూకు చేసే సర్జరీల గురించి, ఇతర ప్రోటోకాల్లు, యాంజియోలు లేదా స్కిల్ చేయడం గురించి. ఉదాహరణకి మా ముఖర్జీ గారు ఉన్నారు. మా ముఖర్జీ గారు భారతదేశంలో అత్యుత్తమైన వాళ్ళలో ఒకళ్ళని బలంగా నమ్ముతాం. మేము మొదటి నుంచి ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు, ఆయన మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా ఆయన చేసిన స్కిల్ ఆపరేషన్లో చాలా మంచిగా బలంగా నమ్ముతాం. మేము 3 మంది రెఫర్ చేస్తాం ఆయనకి. అది సర్జరీలో స్కిల్. శ్రీనివాస్ గారి గురించి నాకు తెలియదులేండి. మరి సర్జరీలో స్కిల్ వస్తే మిగతా అన్నింటిలోకి వచ్చేస్తానంటే ఎలాగండి? బాలసుబ్రహ్మణ్యం బాగా పాటలు పాడతాడు, నేను ఎప్పుడు చెప్తాను. బాగా డ్యాన్స్ చేయడు. మీరు వచ్చి బాలసుబ్రహ్మణ్యం అంత బాగా పాడే డ్యాన్స్ చేయడం అంటే హాస్యాస్పదం. అది ఆ సెగ్మెంట్ వరకే. ప్రపంచంలో అందరూ అన్నీ చేయలేరు. ఇప్పుడు నేను సర్జరీ చేయగలనా? నా డైట్తో క్యాన్సర్ దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి ఇన్ని ఛాలెంజెస్ నేను తొలగొడతా ఉంటా. ఇప్పుడు నేను చిన్న సర్జరీ చేయగలనా? ముక్కలో పొక్కు కొడతా సర్జరీ కూడా నేను చేయలేను. ప్రతి వాడికి లిమిటేషన్ ఉంటుంది కదా. ప్రతిదీ నేను డాక్టర్ని చెబుతున్నా, నేను షుగర్ తగ్గుతున్నా. మీరు ఎప్పుడు తగ్గించారండి షుగర్? మీ జన్మకు ఒక్కడిని తగ్గించారా? తగ్గితే నేను చేసిన ఛాలెంజ్ తీసుకోండి. కొలెస్ట్రాల్ తగ్గించే ఫిగర్లో పని కాంపిటీషన్ పెట్టుకుందామా? మీ మందులకి ఉన్న దానికిను ఏమంటారు? ఇదండి, ప్రజలు నమ్మద్దు. ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మీరు అర్థం చేసుకోండి. ఎల్డిఎల్ ఎక్కువైతే కండు జబ్బులు వస్తాయి అనేది క్యాలీఫ్లవర్. ఎల్డిఎల్ తక్కువ ఉంటే వాడు సంసారానికి కూడా పనికిరాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ స్టాటిన్లు కొట్టారో, ఈ స్టాటిన్ ద్వారా లివర్ ద్వారా తయారు చేసే ఆ కొలెస్ట్రాల్ ఆపేసి ఎల్డిఎల్ ఎప్పుడైతే తగ్గించారో మగతనానికి పనికి రాకుండా పోయే కేసులు మొత్తం అంతే. నేనైతే రోజు గేయడం చూస్తా. వీళ్ళు ఏం చేస్తారు? సింపుల్, ఆ స్టాటిన్లు పెంటకప్పుల పారేయమనండి, నెల రోజులు మీ దగ్గర బొకే తీసుకొస్తారు. రోజు ఇదే కేసులు. ర్యాబ్డోమయాలసిస్, కండరాల నొప్పుల కేసులు కానీ, దరిద్రపోటు కేసులు, డయాబెటీస్కి వచ్చే కేసులు, వీటన్నిటికీ పునాది వీళ్ళు చెప్పే రూపాయి స్టాటిన్ అనేది ఒక పెట్టుబడి. ఇదంతా నేను గత వీడియోలో చెప్పాను. కాబట్టి ఈ కేస్ స్టడీ ద్వారా ప్రజలు అలోపతిక్లో కొంతమంది కార్డియాలజిస్టులు ప్రజల చెవుల్లో ఏ రకంగా పూలు పెడుతున్నారు అడగండి. నిలదీయండి, నన్ను కూడా నిలదీయండి. ఇప్పుడు నేను రిపోర్ట్ చూపించా, దమ్ముంటే ఒరిజినల్ చూపిస్తాను, నిలదీయండి. నేను చూపించలేకపోతే 6 వస్తే నేను వెళ్ళిపోతాను ఫీల్డ్లోంచి. కేస్ స్టడీలు మాకు ఉంటాయి. మిమ్మల్ని కేస్ స్టడీలు అయితే నేను స్టంట్ వేసి బాగు చేసా, అది అక్కడ తెలుపు, అది మీ స్కిల్ అండి, దండం పెడతాం మీకు. మీరు చాలా గొప్పోళ్ళు, మీ కాలిగోటు కూడా పనికిరాం మేము వాటిలో. అసలు మీకు మాకు పోలికేంటి? మీరు దేవుళ్ళు, మేము చాలా దీని సర్జరీలు చేయటంలో. అట్లాంటి ప్రతి దాంట్లో డయాబెటీస్లో దూరతా, కొలెస్ట్రాల్లో దూరతానంటే అది మీది కాదు సబ్జెక్ట్. అసలు మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎట్ట అవుతాయో తెలియదు. ఈ మాత్రం చిన్న పిల్లడు, నిక్కరేసుకున్న పిల్లడికి ట్రైగ్లిజరైడ్స్ ఎట్ట అవుతాయో తెలిసినంత కూడా మీకు తెలియదు. దానికే భయపడి చచ్చేది మేము. ఇది తెలియని వాళ్ళు ఎందుకంటే వీడియోలకు వచ్చి చెబుతారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా మొన్న, ఏదో LCHF డైట్లు, లో కార్బ్ డైట్లు చేసి హై ఫ్యాట్ డైట్లు చేస్తే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుందని. దాని మీద సంజయ్ ఎవరే ఎందుకు తప్పించుకుంటున్నారు? నిజంగా హై ఫ్యాట్ డైట్లు చేస్తే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయా? మీరు వీడియోతో వివరణ ఇస్తే నేను ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతా. మీరు ఒక్క పేపర్లో ఏం పెడతారు పెట్టండి, నేను పెడతాను 1000 పేపర్లు, మీరు కౌంటర్కి ఒక్కటి పెట్టండి, నేను అసలు ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాను. ఈ రోజు వేరమాచి రాకేష్ కనిపిస్తారు మీకు. ప్రజలు కన్ఫ్యూజ్ చేయొద్దండి. మీరు ప్రాక్టీస్ చేసుకున్నంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు ప్రాక్టీస్ చేసుకున్నా, ఒక కార్డియాలజిస్ట్ కానీ, ఒక పెద్ద ఎండ్రోక్రాలజిస్ట్ కానీ, ఒక నెఫ్రాలజిస్ట్ కానీ బయటకు వచ్చి మాట్లాడాడంటే సమాజంలో అనేక మంది పౌరులు చాలా అటెన్షన్తో, చాలా భక్తిభావంతో వింటారు, ఒక రిలీజియస్ ఫీలింగ్తో. అలాంటప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి. ఎలా పడితే అలా మన నోటుకు వచ్చిన ఇన్ఫర్మేషను, గూగుల్ ఇన్ఫర్మేషను, మనం ఎప్పుడు 25 ఏళ్ళ నాడు ముగిసిపోయిన అధ్యాయాలన్నీ తీసుకొచ్చి ఇవాళ మన ప్రజలకు కనుక చెబితే కన్ఫ్యూజన్ దారితీస్తాయి. నిజం ఉంటే చర్చ కూర్చుందాం, తేలిపోద్ది. లేదా దీన్ని కౌంటర్ చేయండి. ట్రైగ్లిజరైడ్స్ ఎలా పెరుగుతుందో మీరు వివరణాత్మకంగా ఒక వీడియో చేస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, నేను చూసి సంతోషిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఇలాంటి కేస్ స్టడీలు కొన్ని వేలు లక్షలు, ప్రతి ఇంట్లోనూ ఇలాంటి పాపతే ఉంటుంది. బైపాస్ చేసుకోవాలి, అందరూ చెక్ చేసుకోండి. మీ ఎల్డిఎల్ ఫిగర్లు కానీ మిగతా కానీ అద్భుతంగా ఉంటాయి, టోటల్ కొలెస్ట్రాల్ ఫిగర్లు కానీ. ఇటువంటి వాళ్ళకే 100కు 90 మంది బైపాస్లు పడేది. ఎవరికైతే ఎల్డిఎల్ తక్కువ ఉందో వాడే తొందరగా సస్తాడు. ఎవరికైతే కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నాయి ఫిగర్స్
వాడు తొందరగా చస్తాడు, తీసుకు చస్తాడు. దీనికి సంబంధించిన సైంటిఫిక్ స్టడీలు మొత్తం అన్నీ నేను పేపర్లు పెడతాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా బట్టలు తీసి మరి నుంచో పెడతాను ఆ పేపర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.